యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వెరీ ఇంపార్టెంట్ డే. రేపు మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు. ఒక 4-5 థింగ్స్ చెప్తాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి. ఫస్ట్ థింగ్, మీరు జీఎస్ పేపర్ ఆన్సర్ చేసేటప్పుడు 1, 2, 3, 4 అని వెళ్తారు. ఒకవేళ అలా వెళ్ళేటప్పుడు ఒకవేళ కరెంట్ అఫేర్స్ అయినా ఇచ్చి కొంచెం డిఫికల్ట్గా ఉంటే మెంటల్ బ్లాకేడ్ వచ్చి డిఫెన్స్లోకి వెళ్ళిపోతాం, ఇంకా ఎగ్జామ్ నాకు అవ్వదేమో అని. ఆ మిస్టేక్ చేయదు. ఒకవేళ 4-5 క్వశ్చన్స్ చూసాక డిఫికల్ట్గా ఉంటే లీవ్ దెమ్. 50th క్వశ్చన్ కానీ 100th క్వశ్చన్ కానీ వెళ్ళండి. ఈజీ క్వశ్చన్స్ అక్కడ ప్లేస్ చేసి ఉంటాయి ఎండ్లో. లేదంటే మీకు నచ్చిన సబ్జెక్ట్ పాలిటీ, ఎకానమీ మీరు ఏవైతే ఈజీగా ట్యాకిల్ చేయగలరో ఆ సబ్జెక్ట్కి వెళ్ళి ముందు అవి ఆన్సర్ చేయండి. ఓకే. సెకండ్ థింగ్ వచ్చి కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడా అని కేర్ఫుల్గా చూసుకోండి. ఓకే. థర్డ్ థింగ్ వచ్చి 1 only 2 only both neither 1 nor 2 ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా మనకి, వాటిలో గెస్ వర్క్ అసలు చేయొద్దు. ఓకే. అంటిల్ అండ్ అన్లెస్ ఇంక మీకు తప్పదు అన్నప్పుడు తప్ప గెస్ వర్క్ వెళ్ళదు. ఓకే. ఫోర్త్ థింగ్ వచ్చి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మీరు 80+ అటెంప్ట్ చేస్తున్నారంటే మేక్ షూర్ 55 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వాలి మనకి. లేదు అంటే మీరు డేంజర్ జోన్లో ఉంటారు, లేదా క్వాలిఫై అవ్వకపోవచ్చు. ఓకే. సో మీ అక్యురసీ మీకు తెలుస్తుంది, అక్యురసీని బట్టి ఈ రేషియో మెయింటైన్ చేసుకోండి. అండ్ లాస్ట్లీ సీసాట్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే మనకి ఫస్ట్ కాంప్రహెన్షన్ చేసుకోవాలి. బికాస్ యాప్టిట్యూడ్ ఎలా ఉంటుందో నోబడీ నోస్. ఐఐటీ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అయింది. సో కాంప్రహెన్షన్కి వెళ్ళిపోండి. కాంప్రహెన్షన్ అయిపోయిన తర్వాత రీజనింగ్ క్వశ్చన్స్ పిక్ చేసుకోండి. అట్లీస్ట్ మేక్ షూర్ యూ అటెంప్ట్ 40+ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ యాప్టిట్యూడ్ డిఫికల్ట్గా ఉంటే అట్లీస్ట్ ఒక 4-5 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఉంటే పిక్ చేసుకోండి. ఇట్స్ ఆల్ అబౌట్ స్ట్రాటజీ. ఓకే. ఐ హోప్ యూ డూ వెల్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.